హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. ముందుగా కావాల్సినవి 2 మీడియం సైజు టమాటోస్ తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి. 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, కొంచెం ధనియా అండి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకొని తిప్పుతూ ఉండాలి. ఒక 5-10 నిమిషాల్లో ఫ్రై అవుతాయండి. చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 50 గ్రాములు పన్నీర్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడే సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో మరో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 లవంగాలు, బిర్యానీ ఆకు కొంచెం, అలాగే కొంచెం సాజీరా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న టమాటోస్ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని అందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొంచెం సబ్జీ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి తిప్పుకొని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మరోసారి తిప్పుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది చిక్కబడుతుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, 2 నిమిషాల తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కసూరి మెత్తి వేసుకొని 1 నిమిషం పాటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన చాలా సింపుల్గా పన్నీర్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.